అధికారంలోకి వచ్చే నాటి నుండి దళితులపై గిరిజనులపై దాడులు యథేచ్ఛగా కొనసాగుతూ ఉంటే ఆ దాడులని రాష్ట్ర ప్రభుత్వం నివారించడంలో పూర్తిగా వైఫల్యం చెందని చెప్పని అఖిల భారత రైతు సంఘం మేము భావిస్తున్నాం. ఈ దాడులకు వ్యతిరేకంగా దళితులు గిరిజనులు ఉద్యమించాలని చెప్పిన అఖిల భారత రైతు సంఘం మేము పిలుపునిస్తున్నాం. ఈ నేపథ్యంలోనే జోగుపల్లి గ్రామంలో సీలింగ్ ద్వారా ప్రభుత్వం స్వాధీనం చేసిన భూమిని అసైన్ భూములు దళితులకు అసైన్మెంట్ పట్టా మంజూరు చేస్తుంటే ఆ భూములపై కృష్ణమనాయుడు అక్రమంగా అధికారులను ప్రబోలు పెట్టి దాన్ని సెటిల్మెంట్ పట్టాగా మార్చుకున్నాడు. దీనికి వ్యతిరేకంగా దళితులు గిరిజనులు ఉద్యమం చేసిన నేపథ్యంలో అధికారులు తమ తప్పును తను తెలుసుకొని ఈ భూమి మీద దళితులు గిరిజనులకు హక్కు ఉంది కాబట్టి ఈ భూమిని మీకు అప్పగిస్తామని చెప్పిన పరిస్థితుల్లో జిల్లా జాయింట్ కలెక్టర్ గారు దీని మీద ఒక విచారణ జరిపించిన నేపథ్యంలోనే గత నెలలో మేఘ కృష్ణమనాయుడు దళితులు సాగు చేసిన అసైన్ భూమికి అయితే ఉందో కంచెని మొత్తం కూడా తగలబెట్టి దళిత గిరిజనుల్ని మొత్తం కూడా భయభ్రాంతాలకు గురి చేసిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని జాయింట్ కలెక్టర్ తెలిసినప్పటికీ, ఎంఆర్ఓకి, ఎస్ఐకి, సిఐ గారు తెలిసినప్పటికీ దీన్ని శాంతియుతంగా పరిష్కారం చెప్పని హామీ ఇచ్చున్నారు. మరి ఈ హామీలో భాగంగానే మొత్తం కూడా దాని మీద విచారణ జరిగే నేపథ్యంలో మళ్ళీ కృష్ణమనాయుడు సర్వేలను తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి గత 3 రోజుల క్రితం మొత్తం కూడా సర్వేలు కృష్ణమనాయుడు అనుచరులతో భూములకు మళ్ళీ అక్రమంగా ప్రవేశించి దళితులకి అయితే తక్కువ భూములు ప్రవేశించి అక్కడ సర్వే చేసి భూమిని స్వాధీనం చేసుకునే ఒక ప్రయత్నం అయితే చేశాడు. ఆ ప్రయత్నం అక్కడ ఉన్న దళితులు గిరిజనులు అవమానం పరిచి సిగ్గుసెడుగా భావించాలి. ఒక రాజకీయ నాయకుడు చెప్పుకున్న కృష్ణమనాయుడు ఇవాళ దళిత మహిళల్ని మీద ఎదురు చేసి వాళ్ళ మీద అవమానించి కులం పనిచేసి దాడి చేస్తారంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇవాళ దళితులకి, గిరిజనులకి, ఆదివాసులకి మా ప్రభుత్వం అండగా చెప్పుకుని ఇవాళ గొప్పలు చెప్పుకుని తప్ప ఆచరణలో దళితులు గిరిజనులపై దాడి చేస్తున్నటువంటి అగ్రకుల భూస్వామి కృష్ణమనాయుడు లాంటి వాడిని ఇవాళ ప్రభుత్వం వెనకేసుకురావడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. దీన్ని తీవ్రంగా మేము రైతుల సంఘం ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి దళితుల మీద, దళిత మహిళల మీద దాడి చేసినటువంటి అగ్రకుల భూస్వామి భూ కబ్జాదారి కృష్ణమనాయుడిని మీద వెంటనే ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ కేసు నమోదు చేయాలి. ఆయన అరెస్ట్ చేయాలి. అతని అనుచరుల మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి దళితులకు రక్షణ కల్పించి దళితులు సాగు చేస్తున్న అసైన్ భూమిని దౌర్జన్యంగా తగలబెట్టి చేసేటువంటి వాడికి రక్షణ కల్పించాలి. అదేవిధంగా దళితులు సాగు చేసిన భూమికి ఇచ్చిన అక్రమంగా ఇచ్చిన సెటిల్మెంట్ పట్టా రద్దు చేసి వాడికి భూమి మీద హక్కు కల్పించాలని అఖిల భారత రైతు సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం.